వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. సంగారెడ్డి మున్సిపాలిటీలోని 28వ వార్డు చాణక్యపురి కాలనీ వృత్తిరీత్యా న్యాయవాది పెరటి మొక్కలంటే తనకు ఎంతో ప్రాణం. చిన్నప్పటి నుండి మొక్కలంటే తనకెంతో ఇష్టం. బాల్యం నుండి మొక్కలను సేకరించి పెంచేవాడిని. ఇప్పుడు తన కట్టుకున్న సొంత ఇంటిలో 150 గజాల స్థలాల ఆరోగ్యాన్ని ఇచ్చే పెరటి మొక్కలు పెంచుతూ ఆ కాలనీ వాసులకు ఆదర్శంగా నిలిచిన న్యాయవాది శివకుమార్ ఈ రోజు ఉదయం 8:30 చాణక్యపురి కాలనీలోని శివకుమార్ న్యాయవాది నివాసంలో తన సొంతంగా పండిస్తున్న పూల మొక్కలు, వివిధ రకాలైన ప్రకృతి సహజ సిద్ధమైన మొక్కలను పెంచడం జరిగిందని, ఈ యొక్క మొక్కలను తాను సొంతంగా పెంచడం జరుగుతుందని, తన ఇంటి సమీపంలోని 300 గజాల స్థలాల్లో వివిధ రకాలైన మొక్కలను, ఆరోగ్యకరమైన మొక్కలను కూడా పెంచడం జరుగుతుందని శివకుమార్ న్యాయవాది తెలిపారు. రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలజ సంఘం రెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారిని మరియు కౌన్సిలర్ మహేష్ గారిని సన్మానిస్తూ వారికి సంఘ డైరీని, క్యాలెండర్ ను అందజేశారు. కార్యక్రమాల కమిటీ అధ్యక్షులు పట్ల సంగమేశ్వర, అడ్వకేట్ అధ్యక్షులు నాయకవాడి శివకుమార్, అడ్వకేట్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు పట్ల మల్లికార్జున్ పాటిల్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ శివకుమార్, సలహాదారులు ధనంజయ, చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు గౌరీశ్వర్, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మధ్యలో నిలబడదాం. చెట్లకు ఇదే వాళ్ళ మా చెట్లకు ఇదే ఇది కాకుండా కూడా ఇంకా ఏం చేస్తా అంటే ఒక 2 బకెట్లో ఏం చేస్తా అంటే కొద్దిగా గోమూత్రం, కొద్దిగా గోపేడ తెప్పించి దాంట్లో ఏమంటారు కలిపిండి అంటారు, పల్లి పిండి కొద్దిగా అందరూ వస్తారు. అన్నం కానీ కూరగాయలు మురిగిపోయినాయి అవి కూడా వేసేసి 15 రోజులు 20 రోజుల నుంచి అట్లాగే రండి చేసుకుంటా. అదేం చెట్టు సార్ అక్కడ? అది అక్కడ సార్. సార్ 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 ఇది జమ్మ చెట్టు. ఓకే సార్. ఇదేమో అరేలియా క్రోటన్. ఓకే. ఇదేమో సొరతీగ. ఓకే సార్. ఓకే సార్. ఇది వచ్చేసి మనీ ప్లాంట్. ఓకే సార్. ఇదైతే టమాటా తెలిసిందే. ఓకే. ఇది బీరకాయ, ఇది సొరకాయ. ఓకే. ఇదేమో అరకే పాము. ఓకే సార్. పాండా అంటారు. ఇది పాండా. ఓకే సార్. ఇది ఆక్సిజన్ ప్లాంట్ అంటారు, స్నేక్ ప్లాంట్ అంటారు సార్. ఇది చామంతి. 2 రకాలు, పచ్చ చామంతి. ఇది వచ్చేసి నైట్ క్రీమ్. దేనికి పని చేస్తుంది సార్ అది? రాత్రిపూట చాలా సెంట్ వస్తుంది, సువాసన. ఓకే సార్. మంచి సువాసన వస్తుంది. ఓకే సార్. ఓన్లీ నైట్కే వస్తుంది, డే టైంలో రాదు. ఓకే సార్. అంటే అవి ఉంటే ఏదో పాములు వస్తాయి అది అంటారు. వచ్చేది కింద నీటి ఉంటే ఓకే సార్. అంటే రకరకాల మొక్కలు ఇక్కడ మీరు పెట్టారు కదా సార్? మొత్తం
మొత్తం కలిపితే నా దగ్గర సార్ 100 రకాలకు పైన ఉన్నాయి. ఓకే సార్. ఇవి మన ఉల్లిపాయ సార్ ఇవేమో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లోటస్ సార్. లోటస్ లోటస్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 వెరైటీస్ ఉన్నాయి ఓకే సార్. లోటస్లో. పుదీనా, అది పుదీనా సార్. ఇది పుదీనా. ఓకే సార్. మొత్తంగా ఎన్ని రకాల పంటలు ఉన్నాయి సార్? ఎన్ని రకాల పూల వృక్షాలు? దేనికి ఇది ఎట్లా? నా దగ్గర మందారాలు ఒక 15 రకాలు ఉన్నాయి సార్. గులాబీ ఒక 20 రకాలు ఉన్నాయి. క్రోటన్స్ ఒక 50 రకాలు ఉన్నాయి. టోటల్గా ఏమున్నాయి? ఇది ఎందుకోసం? ఎంత స్థలంలో మీరు? ఇది మొత్తం కలిపితే 300 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది సార్. దీని లోపల ఇన్ని రకాల మొక్కలు, మొత్తం మొక్కలు కలుపుకుంటే కూరగాయల మొక్కలు, టమాటా, వంకాయ, సార్. చిక్కుడుకాయ, సొరకాయ, బీరకాయ, సార్. చెమ్మకాయ వెరైటీ, సార్. మరి జామ చెట్లు, మామిడి చెట్లు కూడా ఉన్నాయి. సార్. వాటర్ యాపిల్ ఉంది. సార్. ఇవన్నీ కలిపితే ఈ 300 గజాల స్థలంలో ఉన్నాయి. ఈ క్రోటన్స్ ఇవి కలుపుకుంటే 150 మొక్కల వరకు ఉంటాయి. ఓకే సార్. ఆరోగ్యకరమైన మొక్కలను మీరు ఈ ప్లాంట్లో, ఈ ఇంటి పరిసరాల్లో మీరు పెంచుతున్నారు. ఇది ఆరోగ్యకరమైనది. ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడా లేదు. మీరు ఈ విధానాన్ని ఎంచుకోవాలనే ఆలోచన ఎట్లా వచ్చింది సార్? అది నాకు మొదటి నుంచి ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నాకు ఆ అలవాటు ఉన్నది. నేను అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన. దాని తర్వాత నేను గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నర్సరీ మెయింటైన్ చేసినాను. నర్సరీ ఉండింది మాకు. అందుకని ఇది మొక్కలపైన ప్రేమ ఎక్కువ పెరిగింది సార్. మొక్కలు అని అంటే మనకు ప్రాణాన్ని పోసేవి అని అనేది భావిస్తారు. కాబట్టి మొక్కను పెంచడం అనేది నా యొక్క అభిలాష. పెంచడానికి ప్రోత్సహించడం కూడా నాదొక పెద్ద కోరిక. ఓకే. కాబట్టి నేను ఈ క్రోటన్స్ ఇవి ఎప్పుడైనా వేస్ట్గా కట్ చేసి పడేసే ముందు వాటిని మళ్ళీ ప్రొపగేట్ చేసి కలీగ్స్కు, ఫ్రెండ్స్కు, స్నేహితులకు, చుట్టుపక్కల వాళ్ళకు ఇస్తుంటాను. ఓకే సార్. ఇక్కడ చూస్తే కొన్ని ఆరోగ్యకరమైనటువంటి మొక్కలు కూడా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఆరోగ్యకరమే, ఏది హానికరం లేదు. ప్రతి మొక్క హాని చేయదు, ఏ మొక్క కూడా హాని చేయదు. రేర్ స్పీసీస్లో ఉంటాయి, అవి అడవులలో ఉంటాయి. కాబట్టి ఇంకా దాంట్లో మేలైన రకాలు అంటే ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి. మునగ అంటే మనకు 100 గ్రాముల మునగాకు 250 గ్రామ్స్ మీట్ తోటి సమానము అనేది మన న్యూట్రిషన్స్ చెప్తారు. ఆ విధంగా ఉన్న మొక్కలు ఏది మునగ ఉన్నాయి, టమాటా ఉన్నది, అట్లాంటి మొక్కలన్నీ ఉన్నాయి. ఇంకా స్నేక్ ప్లాంట్ అనేది ఆక్సిజన్ డెవలప్ చేస్తుంది అని అంటారు, అవి ఉన్నాయి. మనీ ప్లాంట్ అనేది ఇండోర్ ప్లాంట్, అది కూడా ఆక్సిజన్ డెవలప్ చేస్తారని అవి కూడా ఉన్నాయి. ఏ మొక్క అయినా దాని స్పెషాలిటీ దానికి ఉన్నది. హానికరమైన మొక్కలు అనేవి ఏం లేవు. మొక్కలు పెంచితే మనకు అందరికీ ఆరోగ్యకరం, ఆహ్లాదకరం. దాంతో మన మనోవేదన కానీ ఆరోగ్యం కానీ అన్నీ బాగుంటాయి. సార్, ఇక్కడ మొక్కలు చూస్తుంటే ఒక అటవీ ఫారెస్ట్లోకి వెళ్తే కూడా ఇట్లా కనిపించవు సార్. మరి ఇప్పుడు నర్సరీలోకి వెళ్తే కానీ ఇట్లా కూడా కనిపించవు. అంత నీట్గా బ్రహ్మాండంగా ప్రతిరోజు మీరు రోజు కనీసం 1 గంట దీని కొరకు కేటాయిస్తాను. ఓకే సార్. వీకెండ్ లోపల సండే వచ్చింది అంటే వీలైతే టోటల్ డే లేకపోతే పార్షల్ డే దీని కొరకు కేటాయిస్తాను. నేను మా మిస్సెస్ ఇంటి ఒక వర్కర్ను కూడా పెట్టుకుంటాను. సార్, వృత్తిరీత్యా మీరు న్యాయవాది అయినప్పటికీ కూడా ఇక్కడ సమయాన్ని కేటాయించి వృక్షాలు, మొక్కలు ప్రాణానికి మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తుండ్రో మొక్కలకు కూడా అంత ప్రాధాన్యతనిస్తూ ఇతరులకు ఆదర్శంగా మీరు నిలబడ్డారంటే చాలా గ్రేట్ఫుల్ సార్. అది ఆదర్శం అందరూ నిలుపుకొని అందరూ కూడా ప్రజలకు ఏం చెప్తారు సార్? ప్రజలకేం లేదు, ప్రతి ఒక్కరు కనీసం ఇంటికి 1 చెట్టు అయినా పెంచుకోవాలి. ఏ చెట్టు అయినా సరే ఇంటి ముందు అనేది 1 చెట్టు ఉండాలి. ఈ చెట్టు వేస్తే మనకు అదేది వాస్తు ప్రకారం ఇక్కడ చెట్టు ఉంటే బాగుండదు, అక్కడ చెట్టు ఉంటే బాగుండదు అని అనేది కాదు. ఎక్కడో చోట 1 చెట్టు ఉంటే ఎవరికి ఏం నష్టం లేదు. అది మన అందరికీ, ఒక్కరికి కాదు, నా ఒక్కరికి నీ ఒక్కరికి పెట్టిన వాళ్ళకే కాదు, ప్రజలందరికీ కూడా ఉపయోగకరమైంది. పొల్యూషన్ కంట్రోల్కు చాలా ప్రాధాన్యం ఇచ్చేది మొక్కలే. కాబట్టి మొక్కలు ప్రతి ఒక్కరు పెంచాలి. ఈ మొక్క ఆ మొక్క అనేది కాదు, ప్రతి ఒక్క మొక్క పెంచాలి. ఓకే సార్. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు వస్తున్నారు, దేని గురించి సార్? నిన్న ట్యాక్స్ కలెక్షన్ కొరకనే వచ్చినారు వారు సార్. ఏరియర్స్ అయ్యో నేను లేకుంటుని
చూశారట, మంచిగా ఉంది అని చెప్పేసి అన్నారు. అప్పుడు నాకు మీరున్నారా అని ఫోన్ చేస్తే నేనన్నా పార్క్ డెవలప్మెంట్కు నాకు అధికారాలు ఇవ్వండి, ఇప్పటికే చేస్తున్నా, నేను పర్మిషన్ ఇస్తే నేను ఈ వీక్ లోపల మహిళా దినోత్సవ వారోత్సవాలు అక్కడ కూడా 50 నుంచి 100 మొక్కలు నాటించే కార్యక్రమం పెట్టుకుంటాను అని అన్నాను. మరి అదే దానిలో వస్తున్నారా ఏమో తెలియదు సార్. ఏది ఏమైనా మీ కుటుంబంతో పాటు అందరూ కలిసి ఒక ప్రాధాన్యంగా మొక్కలను నాటడం, దాన్ని రక్షించడం అనేది ఒక ధ్యేయంగా పెట్టు. ఎస్ సార్ చాలా మంచి ఆదర్శవంతులు సార్. మొక్కలను పెంచడం అనేది నా యొక్క అభిలాష. పెంచి ఇంకోళ్ళతో ప్రోత్సహించి వాళ్ళతో పెంచాలి అని అనేది ఒక చాలా. ఇప్పుడు పార్కు గురించి, మీ పక్కనే పార్క్ ఉన్నది, మరి అందులో కొన్ని పనికిరాని మొక్కలు కూడా ఉన్నాయి. మీరేమంటున్నారు? అది మాకు అప్పచెప్తే మేము కూడా దీనికన్నా బాగా చేసుకోగలుగుతాము అని అంటున్నారు. పబ్లిక్ పార్క్ కదా సార్, మరి పార్క్ అయినప్పటికీ పబ్లిక్ అయినప్పటికీ మేము పబ్లికే, నా సొంతానికి వాడుకోవట్లేదు అన్నా సార్ నేను చెప్పేది. సార్ నేను సొంతానికి కాదు, అది మంచి ఒక సిస్టమేటిక్ వేలో ఏ చెట్టు ఎక్కడ పెట్టాలి, పెద్ద చెట్లు ఒకవైపు, చిన్న చెట్లు ఒకవైపు, పువ్వులు ఆహ్లాదకరంగా ఉండేది. ఇప్పుడు టెకోమా అర్జెన్సియా ఉంటుంది. ఈ సీజన్లో ఈ ఫిబ్రవరి మార్చి లోపల టోటల్గా ఎల్లో కలర్ వచ్చేసేస్తుంది. ఫైర్ బాల్ అని ఉంటుంది, అది మోదుగు చెట్టు అంటాము. అది కూడా టోటల్గా రెడ్ కలర్ వచ్చేది. మోదుగా, బనియన్ ట్రీ, రావి చెట్టు, జువ్వి చెట్టు, ఇది ఇంకోటి అది మొర్రి కాదు, ఇంకోటి చూడ పురుగులు ఉండని అంటారు, మేడి చెట్టు. ఇట్లాంటి పనికొచ్చే చెట్లు, ఇట్లాంటి మెడిసినల్ వాల్యూ ఉన్నాయి. మళ్ళీ అంతరించిపోతున్న మొక్కలను నేను వెతికి వీటిని తీసుకొచ్చి పెట్టాలనేది నాకు. దాంట్లో 4 రకాలు తెచ్చి రెడీగా ఉంచినాను. కమిషనర్ గారు, చైర్మన్ గారు పర్మిషన్ ఇస్తే అవి పెట్టేద్దామని అనేది ఉన్నది. ఇంకా కొన్ని మొక్కలకు చెట్లు ఉంచిన అవి వస్తే వీటిని కూడా పెడతాయి. ఇట్లాంటివి చేస్తే మన పార్కు ఒక రకంగా మంచిగా ఉంటుంది, బొటానికల్ వాల్యూ ఉంటుంది. వచ్చే వాళ్ళకు అరే ఇది ఫలానా బాగుంటుంది దీంట్లో, దానికి వాకింగ్ ట్రాక్ ఒకటి పెద్దది చేయాలనేది ఒకటి ఉంది. ఒకవైపు షటిల్ కోర్ట్ పార్క్లో ఒకవైపు షటిల్ కోర్ట్ ఆలోచిస్తున్నాను. అవన్నీ మన ప్రిన్సిపల్గా కమిషనర్ గారు పర్మిషన్ ఇస్తే అవన్నీ చేయించాలి. ఓకే సార్, ఇవన్నీ మీరు కొనుగోలు చేసి తీసుకొచ్చినాయి కదా మీ సొంత ఖర్చులతో? నేను సిటీకి పోయినా అంటే వచ్చేటప్పుడు 1000 రూపాయలు మొక్కల మీద ఖర్చు పెట్టుకొని కొత్త మొక్కలు ఏ ఉన్నా కానీ తెస్తాను. ఇక్కడ మొక్క కొత్తది కనుక నేను తెచ్చుకుంటాను. ఓకే సార్.